వచ్చిన వాక్య భాగాన్ని మనం బైబిల్ నుంచి తీస్తాం. యెహోషువ గ్రంథము నాన్న ఇది పెడితే మేలు, ఇది కావాలి నాన్న, ఇది యెహోషువ గ్రంథం మాట్లాడుతున్నానా, మీరు చాలా మంచి బిడ్డలు. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మార్చి చదువుతాం. సరేనా? హలో మా లెసన్లో ఇలాగ వాక్యం చదివి లెసన్ చెప్పాలని మాకు లెసన్లో ఉంటుంది, అందుకే మేము చదివిస్తాం. సరేనా? చదువుదామా? యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. నేను ఫస్ట్ వచనం చదువుతాను, మీరు 2వ వచనం. అలాగే మార్చి చదువు ద్వారా లెసన్ చెప్పేటప్పుడు మీకు వెంటనే అర్థము అవుతుంది. చదువుదామా? రెడీనా? ఓకే. యోర్దాను అవతలను మాన్యములోను లోయలోను లెబానోను ఎదటి సముద్ర తీరమందలు ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, ఎబిస్యులైన వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు 2వ వచనం వారి యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. 3వ వచనం చదువుతున్నారు, వినండి. యెహోషువ యెరికోకును హాయికి చేసిన దాన్ని గిబియోను నివాసులు చేసిన రాయబారులు వేషం వేసుకొని యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు 4వ వచనం వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిరి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు తిత్తులను తీసుకొని 5వ వచనం పాతగిలిన మాసికలు వేయబడిన చెప్పులు పాదములు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారం తెచ్చుకొని భక్ష్యములను ఎండిన ముక్కలుగా నుండెను. 6 నన్ను అందరూ చదవాలి. వారి గిల్గాల నందు పాలెంలో యెహోషువ ఇశ్రాయేలుతో చెప్పగా, ఇశ్రాయేలు మీరు మా మధ్యలో నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ వీళ్ళతో అని 8వ వచనం చదవాలి. బైబిల్ తీయండి. 9వ వచనం వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులను మేము బహు దూరం నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తు చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరిలోనున్న 10 చదవన త్వరగా. ఇప్పుడు 11వ వచనం అందరం చదువుదాం. 11వ వచనం అందరం చదువుదాం. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొని పోయి వారితో మేము నీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడా నేను. కనుక ఇక్కడ మనం నిన్నటి దినాన ఆకాను గురించి విన్నాం కదా. 4th లెసన్ అబద్ధం ఆడిన ఆకాను రాళ్ళతో కొట్టబడి చంపబడుతూ వచ్చారు. నాన్న ప్లీజ్ కొద్దిసేపు నాన్న త్వరగా ముగిస్తాను, మీరు చక్కగా వింటే మంచిది. సరే, ఇప్పుడు ఆకాను ఏం చేశాడని నేర్చుకున్నాము. పాప అబద్ధమాడి దొంగిలించాడు కదా, అందుకే ఏమొచ్చింది ఆకానుకు? మరణం కదా, పనిష్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే, మీరు అడుగుబట్టు ప్రతి స్థలం నేను మీకు ఇస్తా. ఇప్పుడు కనానుకు వెళ్ళడానికి వీళ్ళు ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? కనాను. ఈ కనానులో మరి 6 అనేకమైన ప్రజలు ఉన్నారనమాట. వీళ్ళు చాలా భయంకరులు, వీళ్ళు చాలా చిరమాంసారులు అనమాట. ఈ శిర సంబంధమైన మనుషులు కనానులో నివాసం చేస్తున్నారు. మొదటి వచనంలో మనం చూసాం హివీలు కదా, పెరిజీలు, ఇలా అనేకమైన జనం ఆ స్థలంలో ఉన్నారు. కనుక ఆ స్థలములోకి ఇప్పుడు ఎవరిని పంపించాలనుకున్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు అన్న దేవుని ప్రజలు యెహోషువతో పాటు వెళ్ళటానికి. అయితే వారు అక్కడ అలాగే ఉంటే ఇశ్రాయేలీయులు వారితో కలిసి వారు చేసే పాపముల పాలు పొంది జీవగలిగిన దేవుని సేవించకుండా వారు దేవునికి విరోధులై దేవునికి దూరమైపోతారన్న ఉద్దేశంతో దేవుడు వారిని నాశనం చేయాల్సిందే అని చెప్పాడు అనమాట. వారిని నాశనం చేయడానికి ఇప్పుడు వెళుతున్న మార్గాలలో ప్రతి దేశమును వారు స్వాధీనపరుచుకుంటూ ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి దేశమును ప్రతి పట్టణమును స్వాధీనపరుచుకొని వారు జయమునుంది శత్రువులపైన విజయం పొందుతూ ఆయా పట్టణాల గుండా వాళ్ళు వెళ్ళవలసి ఉందన్నమాట. అలాగా నిన్న దినాన మనం చూసుకున్నట్లుగా ఇప్పుడు ఎరుకో
పట్టణం పైన దేవుడి విజయం ఇచ్చాడు. కోట గోడలన్నీ కూలిపోయాయి. ఆ తర్వాత హాయి పట్టణం మీద దేవుడి విజయాన్ని ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వీరు గిల్గాలులో దిగారు అన్నమాట. గిల్గాలుకు సమీపంలో గిబియోను ఉంది, గిబియోను పట్టణం ఉంది, గిబియోను ప్రజలు ఉన్నారు. అవి కొద్దిగా పెద్ద పట్టణం అన్నమాట. అయితే ఈ గిబియోనీలకు వామ్మో వీళ్ళు వచ్చేస్తున్నారే, మరి ఎరుకోని ఎలాగ నాశనం చేశారో, మరి హాయి పట్టణంలో ఎలాగ నాశనం చేశారో మేము చూసాము. ఐగుప్తు దేశమును ఎలాగ నాశనం చేశారో, మరి ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రమును యోర్దానును ఆరిన నేలగా చేసి ఎలాగ నడిపిస్తూ వచ్చారో, ఆ రాజుల పైన ఎలా జయమునుంది వాటిని చంపివేశారో, ఇవన్నీ మేము విన్నప్పుడు మాకు చాలా భయం వేస్తుంది. కనుక వీళ్ళు నెక్స్ట్ మా దేశానికి వచ్చేస్తారు. ఏ దేశము, ఏ పట్టణము? గిబియోన్. ఏనానా? అందుకని ఆ ప్రజలకు భయం వేసింది. అమ్మో ఇంకా మమ్మల్ని కూడా ఏం చేస్తారు, వీళ్ళు చంపేస్తారు, ఈ దేశాన్ని కూడా వారు స్వాధీనపరుచుకుంటారని చాలా భయపడ్డారు. భయపడిన తర్వాత ఇప్పుడు ఒక ప్లాన్ వేశారు. మోసకరమైన యుక్తితో కూడిన ఒక దుష్ట ఆలోచన ఎవరిలో వచ్చిందంటే గిబియోనులలో వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడంటే ప్లాన్ వేశారు. ఇదిగో ఎలాగైనా వాళ్ళు మన పట్టణం మీదుగానే వెళ్ళాలి కనుక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మెల్లగా అబద్ధం చెప్దాం, వారిని ఎలాగైనా మోసం చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు. ఏంటి బొమ్మలు చూపించట్లేదే? ఏనా? ఓకే ఓకే, ఇక్కడ చూడండి. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు? గిబియోనీయులు ఏం చేశారు చెప్పండి? దొంగతనం కాదనా? గిబియోనీయులు మోసము చేసి వాళ్ళు దురుద్దేశంతో దురుపాయము కలిగి ఏం చేశారు? వాళ్ళు పాతగా వేసుకున్న, మనం చదువుకున్నాం ఇప్పుడు, పాత మాస్క్ వేసుకున్న బట్టలు, తర్వాత పాత చెప్పులు, తర్వాత ఎండిపోయిన రొట్టెలు, తర్వాత గాడిదలకు మరి చినిగిపోయిన పాత గోన సంచులు, తర్వాత వాళ్ళు ద్రాక్షరసం పోసుకోవడానికి పెట్టుకున్న పాత్రలకి పాత గోన సంచులు ఇలా కొట్టుకొని ఏం చేశారు? ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము మీ దేశములకు చాలా దూరంగా ఉన్నవారము. ఏం చెప్తున్నారు? చాలా దూరముగా ఉన్నవారు. నిజంగా గిబియోనీయులు దూరంగా ఉన్నారా? వాళ్ళు సమీపంలోనే ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు అనమాట. అబద్ధాలు ఆడొచ్చానా? అబద్ధం చేస్తే ఏముంది? నేను అల్లసలు విన్నాం, శిక్ష ఉంది కదా. అబద్ధం ఆడు వారందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అబద్ధం ఆడు వారు లోపల ప్రవేశించరు, వాళ్ళు వెలపటే ఉండవలసిన వారు. కనుక అబద్ధం గురించి చాలా రాయబడింది బైబిల్లో. కనుక ఈ గిబియోనీయులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు. ఏమని? మేము దూర పట్టణం నుండి లేదా దూర దేశం నుండి మేము వచ్చాము అని చెప్పి యెహోషువ రాజు దగ్గరికి లేదా యెహోషువ నాయకుని దగ్గరికి వచ్చి అబద్ధము చెప్పి మాయోపాయము చేత యెహోషువ గారిని ఏం చేశారంట? మోసం చేశారంట. మోసం చేసేసరికి నిజంగా యెహోషువ ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు అలా చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎవరికి వచ్చింది ఆలోచన? ఏం చేసి ఉండాలి చెప్పండి? వాళ్ళు అలాగొచ్చి యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు యెహోషువ వెంటనే ఏం చేసి ఉండాలి? వెరీ గుడ్. ఏం చేసి ఉండాలి? ప్రార్థన. ఏమని చేసి ఉండాలా? ప్రభువా వీళ్ళు వచ్చారు, ఈ ప్రజలను ఈ పట్టణాలను మేము నాశనం చేయవలసి ఉంది. అయితే వీరు ఎవరు? మరి ఇలాగ అబద్ధం ఆడుతున్నారా? ఇది వాస్తవమా, నిజమా, ఏంటిది అని చెప్పి యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయక వారితో నిబంధన చేశారు. ఏంటిది నిబంధన? మీ పట్టణమును మేము నాశనం చేయము, మిమ్మల్ని మేము చంపివేయము అని ఏం చేశారు? నమ్మి వాళ్ళు తెచ్చిన ఆ ఎండిపోయిన రొట్టెలు ఏం చేశారంట? నాన్న తినేశారంట. తినొచ్చు అలాగా? తెలుసుకోకుండానే, దేవుని సన్నిధిలో విచారించకుండానే, ప్రార్థన చేయకుండానే అలా చేయొచ్చా? చూడండి శత్రువు ఎట్ట మోసగిస్తాడు కదా. అలాగ యెహోషువ గారు ఏం చేశారు? ఇప్పుడు మోసపోయి నమ్మి ఏం చేశారంట? ఆ రొట్టెలు తినేశారంట. వాళ్ళు తీసుకొచ్చిన ఆహారము తినేశారు. 3 దినముల తర్వాత ఏం జరిగిందంటే ఈ గిబియోనీయులు దూర దేశం నుండి వచ్చిన వారు కారు, దూర పట్టణంలో ఉన్నవారు కారు. వీరు
విషయము యెహోషువ గారికి తెలిసింది. చూడండి ఎంత మోసం ఉంది కదా. కనుకనే శత్రువైన సాతాను అనేక పర్యాయాలు మనల్ని కూడా మోసగిస్తాడు. ఇది ఎవరి స్వరం? దేవుని స్వరమా దుష్టుని స్వరమా అని గ్రహించగలిగిన మనస్సు, ప్రార్థించి విచారించి తెలుసుకోకపోతే శత్రువు మనల్ని కూడా మోసంలో చిక్కిస్తాడు. మోసం ద్వారా పెద్ద పెద్ద ప్రమాదం ఉంది, అబద్ధం ద్వారా పెద్ద శిక్ష ఉంది మనకి. కనుకనే ఈ గిబియోనీయులు అలాగ మోసం చేసి అబద్ధం చెప్పి యెహోషువ గారిని మోసం చేశారు. యెహోషువ గారు ప్రార్థన చేయకని, విచారించకని, దేవుని చిత్తాన్ని తెలుసుకోకని వారు తెచ్చుకున్న ఆహారాన్ని వీరు కొంత తీసుకొని తినివేశారు. తర్వాత తెలిసింది ఏమని వీళ్ళు మాకు సమీపముగా ఉన్నవారే అని చెప్పి యెహోషువకు బాధేసింది. కోపగించుకున్నాడు. ఎందుకు మీరు ఇలాగ అబద్ధం ఆడారు? ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? ఎందుకు మీరు మాకు సమీపముగా ఉండి మీరు దూర పట్టణము నుండి దూర దేశము నుండి వచ్చారని ఎందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి యెహోషువకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా? తెలివిగా వాళ్ళు, రండి బైబిల్ తీయండి, మీ బైబిల్స్ తీయండి, 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎలాగా మాయపు మాటలు అంటే మోసపు మాటలతో ఎలాగ మోసగిస్తారు అన్న మాట మనకు అర్థం కావాలంటే చదువుదాం. మీ బైబిల్ తీయండి, 8వ వచనం, 9, 8. వారు మేము నీ దాసులమనియు యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని వారిని అడగగా వారు నీ దేవుడని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము అందరం చదువుదాం. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తి ఆయన ఐగుప్తుకు చేసిన సమస్తమును యోర్దాను అద్దెల్లోనున్న రాజులను ఎలాగ చంపివేశాడో అనేది మేము విన్నాం. ఇప్పుడేమంటున్నారు? నీ దాసులము ఏమంటున్నారు? నీ దేవుడైన యెహోవా మీకు ఎలాగ మేలు చేశాడు, ఐగుప్తు రాజులు ఎలా చంపాడు, యోర్దాను ఎలా ఎండ చేశాడు, దేవుని ప్రజలు ఎలా నడిపించాడు, అవన్నీ మేము విన్నాము. కనుక నీ దాసులముగా మా పట్టణమును కూడా నాశనం చేస్తారని, మా ప్రజలను కూడా నాశనం చేస్తారని మేము భయపడి మేము ఇలాగొచ్చామయ్యా అని చెప్పారనమాట. అప్పుడు యెహోషువకు బాధేసింది, కోపం వేసింది. వారితో నిబంధన చేశారు కదా, ఏమని చేశారు? మీతో మేము చంపము, మీ పట్టణమును మేము నాశనము చేయమని ఏం చేశారు? ఇప్పుడు యెహోషువ గారితో నిబంధన చేశారు. నిబంధన చేసినాక మళ్ళీ మాట మారకూడదు కదా. ఇప్పుడు యెహోషువ ఆ గిబియోను పట్టణమును నాశనం చేయడానికి వీలు లేదు, ఆ ప్రజలను నాశనం చేయడానికి వీలిక లేదు. నిబంధన చేశాడు కనుక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము నీ దాసులము, మా జీవిత కాలం అంతా కూడా మేము మీకు దాసులుగా ఉంటాం, మేము దాసులుగా ఉంటాం. నీళ్లు మోయేవారుగా, కట్టెలు నరుకువారుగా మేము మీకు దాసులుగా ఉండి మీ పని చేస్తాం. మీ బలిపీఠంలో కంటే దేవునికి బలిపీఠము కట్టడానికి కావాల్సిన బలుల కొరకు కావాల్సిన కట్టెలు నరికేవారిగా, నీరు చేదేవారుగా ఉంటుంది. నెక్స్ట్ పిక్చర్ నాన్న కనబడుతుందా? ఇటు ఇంకా రండి చూడండి. కట్టెలు నరికేవారుగా ఏం చేస్తున్నారు? నీరు మోయేవారుగా మేము మీకు నిత్యము దాసులుగా ఉంటాం. యెహోషువ గారికి చాలా కోపం వచ్చేసింది. ఇంకేమనాలి? మేము దాసులం ఉంటామని ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు యెహోషువ గారు అన్నారు, మీరు ఇంకా మాతో ఉన్నంతకాలం ఏం చేయాలి? మీరు నిత్యము మాకు మీరు దాసులే, మీరు ఇంక ఈ పనులు చేయవలసిన వారే అని చెప్పి యెహోషువ గారు చెప్పారు. అలాగే వీరు కూడా ఏం చేశారు? దానికి లోబడి అలాగుంటామని. కనుక ఇప్పుడు గిబియోను ప్రజలను నాశనం చేయడానికి వీలు లేదు, నిబంధన చేశారు కనుక. ఈ విషయము యెరూషలేములో ఉన్న రాజుకు తెలిసింది. ఈ విషయం ఎవరికి తెలిసిందనా? యెరూషలేము రాజుకు తెలిసి ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఆ చుట్టుపక్కల హెబ్రోన్ చుట్టుపక్కల స్థలాల్లో ఉన్న 5 రాజులతో మాట్లాడాడు. ఏమయ్యా మీకు ఈ విషయం తెలిసిందా? ఏమని తెలిసింది? గిబియోను పెద్ద పట్టణము, అక్కడ బలాఢ్యులు ఉన్నారు, అక్కడ శూరులు ఉన్నారు. మరి ఆ పట్టణమే ఇశ్రాయేలుతో కలుసుకున్నదంటే మనం ఏమైపోతాం ఇక కదా. గిబియోనీయులు ఆ పట్టణం, ఆ ప్రజలు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నారు, ఇంకా వాళ్ళు కలిసిపోతారు. కనుకనే ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? అందుకే గిబియోనీయులతో యుద్ధం చేసి వారిని లేపేశారు. ఇప్పుడు ఏం చేయాలి? గిబియోనీయులు యుద్ధం చేసి మనము వారిని చంపేద్దాం అని చెప్పి ఎవరు మాట్లాడారు?
యెరూషలేము రాజు మాట్లాడి ఎవరికి ఈ వార్త పంపించాడు? హెబ్రోన్ దగ్గర చుట్టుపక్కల ఉన్న 5 రాజ్యాల రాజులకి ఈ వర్తమానం పంపించాడు. వెంటనే 5 రాజులు కూడా ఈ విషయం తెలుసుకున్నారు. వామ్మో, ఇంక ఇశ్రాయేలీయులు తర్వాత గిబియోనీయులు ఇద్దరు కలుసుకున్నారంటే అయిపోయా, వీళ్ళు ముందే ఎక్కువ జనం, ఈ ప్రజలు ఎక్కువ ప్రజలు, మరి ఈ పట్టణము వారితో కలుసుకుంటే మనకి ఇంకా ప్రమాదము ఉంది. కనుక ఈ గిబియోనీయులను ఏం చేయాలి? ఇప్పుడు వినాలి నాన్న. గిబియోనీయులను ఏం చేయాలి బాబు? హలో, కొద్దిసేపు పైకి ఇచ్చేస్తారట. మీరు ఇప్పుడు పట్టణంలో యుద్ధం చేయడానికి వెళ్ళాలని ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? చెప్పాలి. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. యెరూషలేము రాజు దగ్గర చుట్టుపక్కల ఉన్న రాజులకు వర్తమానం పంపగా వాళ్ళు రెడీ అయ్యి యెహోషువగా అంటే గిబియోనీలతో యుద్ధం చేయడానికి వార్తను పంపించి మీతో మేము యుద్ధం చేయడానికి వస్తున్నాం అన్నారు. వెంటనే ఈ మన్యమంతే అంటే వాళ్ళకు ఉన్న స్థలాలలో, వారు నివసిస్తున్న స్థలాలలో వారు ఉంటూ ఏం చేశారు ఇప్పుడు అంటే ఈ విషయము మరి గిబియోనీలకు తెలిసినప్పుడు వెంటనే యెహోషువ గారికి ఇశ్రాయేలుకు ఈ వార్త అందించారు. నానా హలో, ఎవరికి అందించారు వార్త? చెప్పు. వెరీ గుడ్, బాగా వింటున్నారు మీరు, మంచి బిడ్డలు. సరే, ఈ వార్త ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఇశ్రాయేలు యెహోషువ గారికి వెళ్ళింది. ఈ మాట గిబియోనులకు ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు వెంటనే గిబియోను ప్రజలు యెహోషువ గారికి మాట చెప్పి పంపించారు, ఉత్తరం రాసి. ఏమనంటే, ఇదిగో మరి యెరూషలేము రాజు ఆ హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న రాజులు మాకు యుద్ధం చేయడానికి వస్తారంట. మరి ఏం చేయాలి? మీరు మాకు ఇప్పుడు సహాయం చేయాలి, మీరు మమ్మల్ని రక్షించాలి, ఎలాగైనా మీరు వచ్చేయండి, మా మాన్యములో మేము నివాసం చేస్తున్నాం, మీరు వచ్చేయండి అని చెప్పేసరికి ఇంకా యెహోషువతో దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడంట. రండి వాగ్దానం చదువుదాము. 10:9 10 అధ్యాయము 8వ వచనం అందరు కలిసి చదువు, అందరు తేండి బైబిల్లో. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చాడు. ఇప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు ఏ భయం లేదు. మీ మీదకి వస్తున్న శత్రువుల పైన దేవుడు ఏమిస్తాడు? గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు అని దేవుడు గొప్ప వాగ్దానం యెహోషువ గారికి ఇస్తే యెహోషువ గారు గిబియోనీయులకి ఈ విషయం చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు సహాయం చేయాలి, మీరు మమ్మల్ని రక్షించాలన్నారు కదా, అందుకని ఇప్పుడు యుద్ధానికి రెడీ అయ్యారు. ఎవరు యుద్ధానికి రెడీ అయ్యారు? ఇశ్రాయేలు యెహోషువ గారు. ఎవరితో? గిబియోనుతో కాదు, ఈ గిబియోనీయులతో నిబంధన చేసేసారు కదా, ఇంక ఇప్పుడు ఈ గిబియోనులు చంపడానికి పూనుకుంటున్న యెరూషలేము రాజు, హెబ్రోన్ చుట్టుపక్కల రాజులు ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి వెళ్ళేసరికి యెహోషువ తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా యుద్ధం చేస్తున్నారంటే చూడు, ఇక శత్రువులందరూ కత్తి చేత హతము చేయబడుతున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు? గిబియోనీయుల దగ్గరికి. అంటే గిబియోనీయులను ఏం చేయాలనుకున్నారు? నాశనం చేయాలా, ఈ ప్రజలను చంపివేయాలా, ఈ ప్రజలను లేకుండా చేయాలా. దుష్టుని ఆలోచన అదే కదా. దేవుని ప్రజల విషయమై దుష్టుడు ఆలోచించే ఆలోచన ఏంటిది? దేవుని రాజ్యం, దేవుని సన్నిధి, దేవుని వాతావరణం, దైవికమైన స్థితి ఉండకుండా చేయడమే సాతాను యొక్క పన్నాగా, వాని యొక్క దుష్ట ఆలోచన. కనుకనే ఇప్పుడు దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు. ఎవరు? యెరూషలేము రాజు, హెబ్రోను వారు బయలుదేరారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక బయలుదేరక భయపడక యుద్ధంకు. నానా హలో, నువ్వే చేతులు విధలే, త్వరగా ముగిచ్చేస్తా, ఇంకా అయిపోయింది. యుద్ధము చేయడానికి బయలుదేరినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక వాళ్ళందరినీ కూడా కత్తి తీసుకొని ఏం చేశాడు యెహోషువ? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? కత్తి తీసుకొని హతమారుస్తూ వచ్చాడు. యుద్ధంలో మారుస్తుంటే కొంతమంది ఏం చేశారు తెలుసా? పారిపోవడానికి బయలుదేరారు. దేవుడు ఊరుకుంటాడా? దేవుని చేతిలో, జీవం కలిగిన దేవుని చేతిలో పడట భయంకరం. దేవుని ప్రజలతో యుద్ధం చేసి ఎవరిని గెలుస్తారా? కదా. దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు, దేవుడు విజయము మనదే. అర్థమైందా? యెహోషువ పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడున్నారు. ఇశ్రాయేలు పక్షాన దేవుడున్నాడు. కనుక గిబియోనులను నాశనం చేయాలనుకొని యెరూషలేము రాజు, హెబ్రోను రాజులు అనుకున్నారు, కానీ నాశనం చేయిస్తారా? వాళ్ళు ఆల్రెడీ నిబంధన చేశారు కాబట్టి
దేవుడు ఇప్పుడు గొప్ప విజయం ఇచ్చేశాడు. కొంతమందిని కత్తి చేత హతమార్చేశారు, కొంతమంది పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వారి విషయంలో దేవుడు ఊరుకోలేదు. అర్థమైందా? పాప బ్లాక్ షిన్ని నాన్న నువ్వే, నీ పేరు తెలియదు, సారీ, విను లెసను. సరే, ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏం చేశారు తెలుసా? దేవుడు, మీరు పారిపోతారా, నాకు విరోధంగా ప్రవర్తించి ఎక్కడ తప్పించుకుంటారు అని ఆకాశం నుండి పెద్ద వడగట్లు పంపించేశాడు. ఏం పంపించాడు? దేవుని సైన్యం ఏంటిది తెలుసా? మిడతలు, వడగళ్ళు కదా. ఆయన సైన్యం దగ్గర నిలవగలమా? దేవుడు జోక్యం చేసుకుంటూ తప్పించుకోలేము కదా. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితాలు ప్రభు కోసం జీవించాలి. ఇప్పుడు తప్పించుకొని పారిపోతున్న వారి మీదకి ఏమొచ్చినాయి? ఇప్పుడు వడగండ్లు, పెద్ద వర్షం వచ్చేసింది. ఇప్పుడు ఆ వర్షంతో పాటు వడగండ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వడగండ్ల చేత ప్రజలు ఏమైపోయారు? మరణించారు. ఇంకా యెరూషలేము రాజు ప్రజలను హెబ్రోను రాజులు 5 ఎవరమ్మా వీళ్ళు? 5 రాజులు. వీళ్ళు ఏం చేశారు? ఇంకా మమ్మల్ని కూడా చంపేస్తారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడో స్థలంలో ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు కదా. అందుకని ఇప్పుడు ఏం చేశారు? తప్పించుకోవడానికి వెళ్ళి ఒక గుహలో వారు దాక్కున్నారు. దాక్కుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు దాక్కున్న ప్లేస్ కూడా యెహోషువకి, ఇశ్రాయేలు ప్రజలకి చూపించారు. ఎప్పుడు చూపించారో ఏం చేశారు తెలుసా? వీళ్ళందరినీ చంపేశారు, వడగళ్ళతో మిగిలిన శేషం చచ్చిపోయారు. ఈ 5 రాజులు దాక్కున్నారు. ఇంకా వారి ఎద్దుకు వెళ్ళి దాక్కున్న స్థలం నుంచి బయటికి లాక్కొని వచ్చి వారి మెడల మీద ఏం చేశారు తెలుసా? కాలు ఇలా పెట్టి ఇలా నలిపేశారు శత్రువుని. ఎలా నలిపేశారు? మీరు నాకు లెసన్ విన్నారు, పాట నేర్చుకున్నారు కదా. ఏం చేస్తారంట? శత్రువుని ఏం చేశారంట? వారి మెడల మీద కాలు పెట్టి, ఏంటి యాక్షన్ అనుకున్నారా మీరు? బైబిల్లో ఉంది అది యాక్షన్. అర్థమైందా? వారి మెడల మీద పెట్టి 5 రాజుల మెడల మీద కాళ్ళు పెట్టించి సైన్యముతో యెహోషువ వారిని కాళ్ళలో నలిపివేశాడు. నలిపివేసిన తర్వాత కత్తులు తీసుకొని వారిని చంపివేసి ఊరియే ఇచ్చాడు. చూసావా దేవుడు ఎంత గొప్ప విజయం? దేవుని ప్రజల పక్షాన, యెహోవా పక్షాన నిలబడితే దేవుడు యుద్ధము చేసి జయాన్ని కలిగచేసేవాడు. ప్రభు పక్షాన నిలబడితే దేవుడు ఏమి ఇస్తాడు మనకి? ఏమిస్తాడు నాన్న? యుద్ధము. ఎవరు చేసింది యుద్ధము? ఎవరు చేసింది? ఎవరి పక్షాన? యెహోషువ ఇశ్రాయేలు పక్షాన ఎవరు నిల్చున్నారు? జీవము కలిగిన దేవుడు. భయపడద్దు, జడియద్దు, ఈ ప్రజలను నేను మీ చేతికి అప్పగిస్తానని వాగ్దానం ఇచ్చారే. ఆ వాగ్దానమును చేతబెట్టుకొని ధైర్యంగా వెళ్ళిన దేవుని ప్రజలకు దేవుడు ఏమిచ్చారు? జయమునిచ్చారు. ఇప్పుడు ఆ శత్రువులందరూ కూడా ఏమయ్యారు? చచ్చిపోయారు. దేవుడు నిజంగా ఎంత గొప్ప విజయం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మీ హృదయాలలో కూడా జీవం కలిగిన దేవుని మీ హృదయంలో కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్న శత్రువు పైన దేవుడు గొప్ప విజయం మనకి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అయితే దేవుడు మీలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మీలో ఉండాలంటే ఏం చేయాలి? మీ పక్షాన శత్రువుతో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? జీవము కలిగిన దేవుని హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంకా మీ హృదయాల యేసుప్రభు లేరా? యేసుప్రభు మీలో లేకపోతే లోకం పైన, సాతాను పైన, పాపం పైన మీకు విజయం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు గొప్ప అంశము ఈ సంవత్సరం ఏంటి? ఇది అంశము, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా. యెహోషువ ఏంటిదంట? 24:15 దేవుడు గొప్పగా ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేయలేదు తెలుసా? దేవుని కొరకు యెహోషువ వలె సైనికులుగా మిమ్మల్ని చేయటానికి రాబో తరముకు శత్రువుతో యుద్ధము చేయు సైన్యము కావాలి ప్రభువుకి. దేవుని బిడ్డ నేను ప్రేమించి వివేసి ఇచ్చాడు. ఎంతో ప్రయాసం, అంకుల్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి ఎంతో ప్రయాసం. ఎందుకు తెలుసా? ఎంతో డబ్బు ఖర్చు, ఎంత సమయం. ఎందుకు తెలుసా? మిమ్మల్ని ప్రభు కొరకు యెహోషువ వలె సైనికులుగా చేయడానికి, మీలో దేవుడు ఉండి శత్రు పైన విజయం పొందటానికి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇయ్యారు. ఏమిచ్చాడమ్మా? గొప్ప వివిఎస్ ఇచ్చాడు కదా. ఎందుకు తెలుసా? మీరు కూడా దేవుని సేవించాలి. మీరు కూడా యెహోషువ వలె ప్రభువుని సేవించాలి. ప్రభు యొక్క ఉద్దేశం. ఇంకా నీ హృదయంలో యేసు ప్రభు లేడా? సాతాను ఉన్నాడా? సాతాను ఉంటే ఓడిపోతావు బిడా. సాతాను నీ హృదయంలో ఏమవుతావు? ఓడిపోతావు. కనుక ఎవరు ఉండాలి నీ హృదయంలో? ఎవరు ఉండాలి? యేసయ్య నా హృదయంలోకి రా. లోకంలో దేవుని బిడ్డలకు ప్రతిరోజు ఏముంటుంది తెలుసా? ఏముంటుంది చెప్పండి నాన్న? ఫైటింగ్.
ఆత్మీయులకి శిరాన్సర్లకి ఏముంటుంది? ఫైటింగ్. యేసయ్య ఎవరిలో ఉంటారో వారికి శత్రువుతో ఫైటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఈ ఫైటింగ్లో జయం పొందాలంటే యేసయ్య నీ హృదయంలో ఉండాలి, నా హృదయంలో ఉండాలి, మీ అందరి హృదయంలో ఉండాలి. అప్పుడే శత్రువు పైన గొప్ప విజయాన్ని మనము చూస్తాం. ఈ లోకంలో వరకు శత్రువైన సాతాను మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. వాని పైన అత్యధికమైన జయం యేసు ప్రభు ద్వారానే మనకు కలుగుతుంది. అందుకని శత్రు పైన విజయం పొందాలంటే యేసయ్య నా హృదయంలోకి రా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని. యేసయ్య నా హృదయంలో పాపం ఉంది, యేసయ్య నీవు సిలువలో కార్చిన రక్తము చేత నా ప్రతి పాపమును కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా, నాలో నివాసము చేయి అని నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడే యేసు రక్త ప్రతి పాపమును మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసయ్య మీ హృదయంలోకి వస్తాడు. మీలో యేసయ్య ఉంటే మనకేం లేదు నానక, భయమేమీ లేదు. యేసయ్య మనతో ఉంటే మన శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని యేసయ్య మనకు ఇవ్వబోతున్నారు. అందుకని యేసయ్య ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా? యేసయ్య నా హృదయంలోకి రా, నా పాపాన్ని క్షమించేసయ్యా. ఎందుకంటే మనం పుట్టుకతో పాపలం బిడ్డలేరా, పుట్టుకతో ఎవరికి మనము పాపులం. కానీ చాలాసార్లు ఏమనుకుంటామంటే మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాము, మేము ఏం తప్పు చేసాము, ఏం పాపం చేసామని. రాంగ్. అది పుట్టకతోనే పాపులను. జన్మ పాపం, కర్మ పాపం ఉంది మనలో. మనకు తెలియకుండానే అబద్ధాలు, మనకు తెలియకుండానే మోసం, మనకు తెలియకుండానే ఏం చేస్తాం? అవిధేయత, తిరుగుబాటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుండి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. కనుక జన్మ పాపులము, కర్మ పాపులం. ఈ పాపం నుండి పరిహారం కలగాలంటే యేసయ్య శిలువ రక్తమే మన పాప క్షమాపణ. అందుకే బిడ్డలు యేసయ్యను ప్రేమిస్తున్నాడు. ఈ VBSలో ఈ థర్డే యేసయ్యను నా హృదయంలోకి రా, నేను సొంత రక్షకుని అంగీకరిస్తా, నా శత్రువైన సాతానుతో నేను యుద్ధంలో జయమును అందుతా, నా హృదయంలోకి రా. చిన్ని ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? నీ హృదయంలోకి వస్తాడు. కనుకని శత్రువు మోసగించబడకుండా పరిస్థితులలో విషయాలను గ్రహించాలంటే నీకు ఇప్పుడు ఏం కావాలో తెలుసా? యేసయ్యని నమ్ముకున్నాక అది దేవుని కార్యమా సాతాను కార్యమా అని గ్రహించాలంటే నీకేముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన జీవితం ఉన్నప్పుడే సాతాను తంత్రాలను మనము ఎరిగిన వారం అవుతాం. అవునా? సాతాను వాడు చేసే ప్లాన్లు మనకు అర్థం కావు, ఇలా మోసపోతాం యోషువ వలె. వాడి ప్లాన్లు తెలుసుకోవాలంటే ప్రార్థన మనకు అవసరం. ఇది దేవుని ప్లానా సాతాను ప్లానా తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి? ప్రార్థన. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 త్వరగా తీస్తారు, వాళ్ళు త్వరగా తీస్తారు. ఎఫెసీ 6:10 త్వరగా. వెరీ గుడ్. ఏంటంట? తురకు ప్రభునందు మహాశక్తి గల వరకు ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు బలవంతులు. ఎందులో బలవంతులు? హలో, ఎందులో బలవంతులు నానా? నవ్వుతున్నావు, లెసన్ నవ్వేలాగుందా ఏనా? ఏంటనే యేసయ్య ఏం చెప్తున్నారంటే మనము ప్రార్థన ద్వారా సాతాను తంత్రాలను ఎదిరించగలము. అందుకే మనలో మోసపోకుండా ఉండాలంటే మనలో ఏముండాలన్నా? ఫస్ట్ వన్ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండవది 119:11 వచనంలో ఉంది, మీరు పాపము చేయకుండానట్లు దేవుని వాక్యం మీ హృదయంలో నివసింపనీయుడి. శత్రువు యొక్క మోసంలో మోసపోకుండా ఉండాలంటే ఈ 2 ఆయుధాలు ఉండాలి. ఒకటి ప్రార్థన, రెండు ఏంటి నాన్న? వాక్యం. దేవుని వాక్యం. ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉందా మీకు? వెరీ గుడ్. లేని వాళ్ళు ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రభువా ఇప్పటి నుండి ఈ లోకంలో శత్రువు పైన నేను జయమును అందాలంటే అక్కడ స్తంభం దగ్గర, పిల్లర్ దగ్గర, బాబు ఇటు చూడు నాన్న, అయిపోయింది నాన్న లెసన్. ఇంకా శత్రువు పైన మనం విజయం పొందాలంటే యేసయ్య ఉండాలి, తర్వాత ప్రార్థన, రెండవది అప్పుడే ఏం తెలుసుకుంటాము? సాతాను యొక్క మోసపు తంత్రాలను ఎరిగి వాడి మోసంలో పడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. కనుకనే యేసయ్యకు మనము హృదయం ఇవ్వాలి. అర్థమైందా? ఈరోజు కంఠస్థ వాక్యం ఏంటంటే రండి, కీర్తన 55:17 తీసి చదవండి త్వరగా. కీర్తన త్వరగా పాపా. హలో, కంఠస్థ వాక్యం త్వరగా తుమ్మే చదవాలి ఇప్పుడు త్వరగా. ఎవరు తీసి చదువుతారు? వెరీ గుడ్. ఏంటంటే నాన్న ఎప్పుడెప్పుడు మొదలుపెట్టాలంట? సాయంకాలము, ఉదయము. అబ్బా
3 సార్లు రోజుకు ప్రార్థన చేస్తే ఏముంది? జయం మనదే. అర్థమైంది నాన్న? అందుకే వీబీఎస్కి వచ్చినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రభువా ఈ లెసన్ ద్వారా నాతో మాట్లాడు. వీబీఎస్ అయిపోయిన లోపల నాకు నూతన కార్యం చేయి. ఎంతో శ్రమ కదా, ఎండలో అంకులలో ఆంటీ వాళ్ళు ఎంతో వంటలు ప్రయాసం కదా, కనుక ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా వీబీఎస్ ద్వారా నాతో ఏం మాట్లాడతావు? ఈ 5 days లోపల నాకు నీ స్వరం వినిపించు. నేను సైనికుని వల్ల నీ కొరకు సిద్ధం అవుతా. నన్ను రెడీ చేయి ప్రభువా. ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు నిజంగా నీతో మాట్లాడతాడు. నీకు ప్రార్థన లేదు, వాక్యం లేదంటే యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోనకుండా అక్కడ గలార చేస్తున్న పిల్లల వల్లే ఏం చేస్తాడు? సాతాను వారిని మోసగిస్తున్నాడు. లెసన్ వినొద్దు బిడ్డా, నువ్వు వింటే యేసయ్య సెలవులకి వెళ్ళిపోతావు. వినొద్దు అల్లరి చేయి. వీబీఎస్లో వాడు అలాగ మోసం చేస్తాడు. యేసయ్యను హృదయంలో చేర్చుకోకుండా, తీర్మానం చేసుకోకుండా, లెసన్ వాక్యం వినకుండా, ప్రార్థనలో కళ్ళు మూసుకోకుండా సాతాను అలా మోసం చేస్తాడు బిడ్డలారా. అందుకే మీరు ఏం చేయాలి? సాతాను మోసాలు ఎదిరించాలంటే ఏముండాలి? ఇప్పుడు యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య రక్తంతో పాపాలు అప్పించబడాలి. తర్వాత ప్రార్థన ప్రతిరోజు ఉదయాన్నే మోకాల అనుభవంతో ప్రార్థన చేసుకోవడం. రెండోది డైలీ పోర్షన్, ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ కంపల్సరీగా చదువుకోవడం ద్వారా వాక్యము ప్రార్థన సాతాను పైన మీకు ఏమిస్తుంది? జయముని ఇస్తుంది నాయన. అర్థమైంది ఈరోజు లెసన్? ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకా లెసన్ ఎవరికైనా అర్థం కాలేదా? సరే నేను ప్రశ్నలు వేస్తాను, చెప్తారా? ఓకే, రెడీగా ఉన్నారా? నా టైము ఇంకా ఉంది 10 నిమిషాలు. నేను త్వరగానే చెప్పి ముగించేసాను. సరే, ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి. గిల్గాలు సమీపంగా గిబియోను అని ఒక స్థలం ఉండేను. గిబియోను ప్రజలు ఎందుకు భయపడింది? అలా చెప్పకూడదు, చేయొద్దు. నేను చెప్పిన వారు చెప్పాలి. అంటే మీకు లెసన్ అర్థమైంది. వర్క్ బుక్ ఫిల్అప్ చేయాలంటే ఈ ఆన్సర్స్ మీరు చెప్తేనే లెసన్ అర్థమైనట్టు మీకు. చెప్పురా నన్ను. అంటే ఆల్రెడీ ఏ పట్టణాలు నాశనమైనాయి? ఎరికో, హాయ్, అని వాళ్ళు భయపడి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అసలు చక్కగా విన్నాం. గిబియోనీయులు యెహోషువ గారితో ఏమని మోసం చేసి అబద్ధం చెప్పారు? చెప్తావా? ఇంకొక విషయం నేను చెప్పడానికి మర్చిపోయింది. యెహోషువ చేసిన ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఏమైనారంట? ఆగిపోయారంట. ఒక రోజంతా కూడా సూర్యుడు తన పని చేయలేదు, చంద్రుడు తన పని చేయలేదు. అటువంటి దినము మరి ఒక దినము లేదంటే యెహోషువ ప్రార్థన విని సూర్యుడు చంద్రుడు ఏమయ్యారంట? ఆగిపోయారంట. అవన్నీ చదవడానికి నేను ప్రయత్నం. అర్థమైందనా? కనుకనే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా పని చేయకుండా సృష్టి ఆగిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. రెడీగా ఉన్నారా? ఏమని మోసం చేశారు? సరే, ఎవరు చెప్పారు? చెప్పలేదా? సరే, మరి ఏమేమి మోసం చేయడానికి ఏమేమి తీసుకొచ్చారు? పాత గోర సంచులు, తర్వాత చెప్పులు, ఆ తర్వాత ఇశ్రాయేలీలు మోసగించబడటానికి కారణం ఏంటి? వెనక ఇశ్రాయేలు మోసపోవటానికి లేదా యెహోషువ మోసపోవటానికి కారణం ఏంటి? చెప్పు నాన్న. యెహోవా విచారణ. వెరీ గుడ్, త్వరగా. ఇప్పుడు వారు దాసులుగా ఉంటామని ఏ పని చేయడానికి ఒప్పుకున్నారు?
టీషర్ట్ చెప్పు నన్ను గట్టిగా. ఇంకా ఇంకొకటి చెప్పాలి. వెరీ గుడ్. కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేరిపోయేవారు గాను నీళ్లు పోయేవారు గాను ఉంటామని చెప్పారు. సరే, రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? వీళ్ళకి ఆడపిల్లలు దేవుడు వారికి ఏ వాగ్దానం ఇచ్చారు? యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి శత్రువుల విషయంలో? చెప్పిన వాళ్ళు లాస్ట్ నన్ను చెప్పు త్వరగా. లే గట్టిగా చెప్పాలి. ఇంకా వాడిని ఏం చేస్తాడు? వినపడ్డాలి. నాలుగు ఆన్సర్. పోనీ బైబిల్ తీసి చదువుతారు త్వరగా. నేను చెప్పిన రెఫరెన్స్ త్వరగా తీసి చదవాలి. ప్రభు ఇచ్చిన వాగ్దానం. నన్ను వద్దు, నువ్వు తీసుకున్నావు కదా ఒకసారి. అలే త్వరగా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎవరు తీసి చదువుతారు ఫస్ట్? యెహోషువ త్వరగా. సరే సరే, అమ్మ తీసుకుని చదవండి. అమ్మనే చదవండి త్వరగా. రాను గట్టిగా. 10:9. వెరీ గుడ్. నేను వారిని నిశ్చయముగా మీ చేతికి అప్పగిస్తాను, వారిని నాశనము చేస్తాను, వారికి మీరు భయపడవద్దు, దిగులు పడవద్దని దేవుడు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి వాగ్దానము చేశాడు. తర్వాత వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు కదా. ఎలాగ చంపారు? ఏంటి చెప్పానా? వేరే పిల్లలు చెప్పు. ఎలా చంపారు? రాజులను 5 ఎక్కడ పెట్టారు? మెడల మీద పెట్టి ఏం చేశారు? ఇంకా సరేగా. ఈ యుద్ధము ఎవరు చేసిరి? అందరూ చెప్పేస్తారు కనుక మీకు లేదు. సరే, శత్రువు మోసగించబడకుండా ఉండాలంటే 2 ఆయుధాలు కలిగి ఉండాలి. వయసు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని చెప్పమన్నలుగా. సరే, తీర్మానం చేద్దామా? ఓకే, 2 సెకండ్స్. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? మోకాలు మీదకి వచ్చాయి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని. కంఠస్థ వాక్యం ఏంటి? కంఠస్థ వాక్యం ఇప్పటి వరకు ఎంతమంది నేర్చుకున్నారు? 4 కంఠస్థ వాక్యం. అదో అక్కడ మోసగిస్తున్నాడు చూడండి. వాళ్ళు అక్కడ మోసగిస్తున్నాడు చూడండి. సాతాను మోసం చేస్తున్నాడు మన సాతానికి. అర్థం కావట్లేదు. ఏంటిదన్నా వాగ్దానం ఏంటి? ఇప్పుడు మనం కంఠస్థ వాక్యం కీర్తన. సాయంకాలం ఏం చేయాలి? ప్రార్థనలో ఏముంది? వాక్యం హృదయం అంటే ఏముంది? తీర్మానం చేసుకుంటూ వేసే రమ్మని చేతులు జోడించు, కళ్ళు మూసుకో, కళ్ళు ఎవ్వ తెలియదు. సాతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు. ఈరోజు నీకు ఎగతాళిగా ఉండొచ్చు దేవుని సన్నిధి. సాతాను ఎగతాళి చేయడానికి చేస్తున్నాడు, కానీ దేవుని చేతులు తప్పించుకోలేదు. కళ్ళు మూసుకో, చేతులు జోడించు, నేను చేసే ప్రార్థన పలుకు. కళ్ళు మూసుకో. ఆమెనంత వరకు నీళ్ళ మీరు మోకరించగలిగే వయసులో ఉన్నారు, మోకరించారు. ఏసై మిమ్మల్ని దీవిస్తాడు. వెనుక బాయ్స్, నాన్న ప్లీజ్ నీల్ డౌన్. చేతులు జోడించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. 5th లెసన్ ద్వారా నాతో మాట్లాడినందుకు వందనములు. యెహోషువ వలె మేము మోసగించబడకుండా మా హృదయములో సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించడానికి యేసు ప్రభు రక్తముతో నా పాపమును కడగండి, శుద్ధి చేయండి. యేసయ్యా, సాతాను మోసంలో నేను చిక్కుకొనకుండా
ప్రార్థన, వాక్యము ప్రతిరోజు మీతో కలిసి సహవాసం చేయడానికి మాకు సహాయం చేయండి. రాబో తరానికి యేసు ప్రభు కొరకు యెహోషువ వలె ఒక సైనికునిగా యేసయ్య కొరకు నన్ను సిద్ధం చేయి. VBS ఒక ప్రయాసం వ్యర్థము కాకుండా యేసయ్య నా హృదయములో ఒక నూతన కార్యం చేసినందుకు వందనములు. యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకొంచున్నాము. ఆమేన్.